డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ఉపాధ్యాయ దినోత్సవానికి సంబంధం ఏంటో తెలుసా? ఆయన తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. ఉపాధ్యాయునిగా పనిచేస్తూ సంస్కృతంతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నారు. ఉన్నత విద్యను అభ్యసించి తత్వశాస్త్రంలో పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకున్నారు. ఆయన అధ్యాపకుడుగా మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో, మైసూరు విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయం, ఆక్స్ఫర్డ్లోని మాంచెస్టర్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసి విద్యార్థులకు మంచి బోధకుడుగా, మంచి పండితునిగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన ఉపాధ్యాయ అధ్యాపక వృత్తిని అంకిత భావంతో గౌరవించారు. అందుకే 1962లో భారత రాష్ట్రపతి పదవి వరించింది. 1962 సెప్టెంబర్ 5న ఆయన పుట్టినరోజు నాడు ఆయన పూర్వ విద్యార్థులు అలాగే ఆయన సన్నిహితులు అందరూ కలిపి ఆయన్ను సన్మానం చేశారు. ఆ సందర్భంలో ఆయన ఒక కోరిక కోరారు. నా పూర్వ విద్యార్థులు అభిమానంతో చేసే ఈ సత్కారాన్ని నేను ఒక ఉపాధ్యాయునికి చేసేటువంటి సత్కారంగా భావిస్తున్నాను. ఈ సత్కారానికి కృతజ్ఞతలు. అయితే ఈ సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల్ని గౌరవించే వేడుకగా చేయమని నేను ప్రభుత్వాన్ని అలాగే అభిమానుల్ని పూర్వ విద్యార్థుల్ని కోరుతున్నాను అన్నారు. ఆ కోరిక మేరకు ఏర్పడిందే ఈ సెప్టెంబర్ 5 టీచర్స్ డే. సుభాష్ రత్నాల్లోని ఒక శ్లోకంలో ఇలా చెప్పడం జరిగింది. విద్యాం దదాతి వినయం వినయాత్ జాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతసుఖం అంటారు. అంటే జ్ఞానం వల్ల వినయం, వినయం వల్ల యోగ్యత, యోగ్యత వల్ల సంపద, ఆ సంపద నీతివంతమైన ప్రవర్తన అయి ఉండాలి. అదే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జీవితంలో మనం చూడవలసింది. అందుకే అందరినీ నీతివంతమైన విద్యాబుద్ధులు నేర్చుకోమంటారు. ఆదర్శవంతమైన ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.